వీళ్ళ వెజిటేరియన్ మీలు ఎక్కగానే మంచి బన్ను, స్వీట్ బన్ను. ఇది ఆల్రెడీ నేను ట్రై చేసిన ఇంతకుముందు యాషూస్ లాస్ట్ టైం కూడా. ఇది ఇచ్చారు. ఇది కూడా ఒకటి ఉంటుంది మిక్చర్, ఇది కూడా బాగానే ఉంటుంది. ఇంకో చట్నీ ఇస్తారు. అరే లాస్ట్ టైం కూడా ఇదే మీల్ ఇచ్చిర్రు. లాస్ట్ టైం ఇదే చాక్లెట్ ఎక్కడ పోయినానో కూడా గుర్తొస్తలేదు. ఐ థింక్ మొన్న దుబాయ్కి వెళ్ళినప్పుడే అనుకుంటా. ఇగోండి ఇదేమో మూజ్, పిస్టాషియో మూజ్ అని, ఏదో ఫలూడా మూజ్ అని. ఇది చాట్, కార్న్ అండ్ ఏదో. తర్వాత ఇది వచ్చేసి కట్లరీ, స్టీల్. అండ్ ఇది యాక్చువల్ మీల్ వెజిటేరియన్, ఫలాఫెల్ అండ్ ఇగోండి ఫలాఫెలా సమ్ కబాబ్స్. ఇందాక మెనూ చూపించిన మీకు. అట్లాగే పిల్లలకు కూడా వీళ్ళు ఏదో ఒకటి ఇస్తారు. సో వాడికి ఏదో బ్యాగ్ ఇచ్చినట్టు. ఇవ్వండి వెజిటబుల్ కట్లెట్ సంథింగ్ ఏదో. ఇది ఎమిరేట్స్లో. ఓకే, చికెన్ మీల్ అయితే వచ్చేసింది. సేమ్ థింగ్ మళ్ళీ బన్ను, తర్వాత కట్లరీ, క్యాషూస్, ఈ చాక్లెట్ అండ్ ఇది ఒక చుడువా ప్యాకెట్ ఇస్తాడు. ఇదేంటి అనుకుంటారా? ఇదేంటంటే సోంపు. తర్వాత ఇదేమో వెట్టు టవలు, చట్నీ, పచ్చడి, వాటెవర్, అమూల్ బటర్ అంట, చాక్లెట్. తర్వాత ఇదే మూజ్. ఇది ఏంటంటే సబ్జా గింజలు ఉన్నాయి. దీని లోపల కొంచెం సేవ్ ఉంది. సో ఫలూడా మూజ్ లాగా అనమాట. ఇదేమో స్వీట్ కార్న్ అండ్ స్వీట్ కార్న్ చాట్ అంట ఇది. అండ్ ఇంకా ఇవ్వండి ఇవి కూడా ఇచ్చిండ్రు. మా డాడీ కోసం తీసుకున్నాను నేను. ఇవ్వండి వాళ్ళ దగ్గర బ్లాక్ లేబుల్స్, విస్కీ వాటెవర్ ఇవన్నీ ఉంటాయి, టకీలా అట్లాంటివన్నీ. సో అది. సో ఇదనమాట ఎమిరేట్స్లో. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాము. ఈ కోఫ్తా ఏందో చెప్తా. ఈ కోఫ్తా బాగానే ఉంది. ఓకే, నాట్ బ్యాడ్. అందుకో నూనెలు తేవినట్టు లేదు ఇది. వెజ్ కోఫ్తా. రైస్ ఇది గ్రీన్ పీస్ రైస్ ఇచ్చినట్టుండు. బాస్మతి మాత్రం భలే స్మెల్ వస్తుంది. చాలా బాగుంది స్మెల్. ఘీ కూడా బాగా వేసినట్టుంది. చికెన్ ట్రై చేద్దాం. ఇది మన స్టైల్లో లేదు, ఇండియన్ స్టైల్లో. ఇదైతే ఇండియన్ స్టైల్ ఉంది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఎమిరేట్స్లో మ్యాంగో జ్యూస్ కూడా ఉంటుంది, ఫ్రూటీ లాంటిది.